ప్రతి ఎకరాకు నీరిచ్చేలా నీటి సంఘాల ప్రతినిధులు కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. నీటి భద్రత అందరికీ కావాలి, కానీ సంరక్షణను చాలా మంది పట్టించుకోవటం లేదన్నారు. రాష్ట్రంలోని 40 జీవనదుల నీటిని సమర్థంగా వినియోగించుకుంటే కరువు అనేదే ఉండదని చెప్పారు. రైతు ఆత్మహత్యలకు కేంద్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ను రైతు సానుకూల ప్రదేశ్గా మారుస్తున్నామని వెల్లడించారు. అమరావతిలో నీరు ప్రగతి జలహారతి సాగునీటి సంఘాల భాగస్వామ్యం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. వ్యవసాయంలో ఉపయోగించే డ్రోన్లు, రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేసే వ్యవసాయ మోటార్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామనాయుడు, అచ్చెన్నాయుడు, కందుల దుర్గేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం నీటి వినియోగదారుల సంఘాలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యమని, ఇందుకోసం నదుల అనుసంధానం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర అవసరాలకు ఏటా 1300 టీఎంసీల నీరు అవసరమని, మనకున్న 40 నదులు, 38,000 చెరువుల ద్వారా ఆ నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం మనకు ఉందని వెల్లడించారు. అలాగే జలవనరుల వివరాలను డిజిటలైజ్ చేస్తామని, నీటి సంఘాల ప్రతినిధులే ఇంజనీర్లుగా మారి నీటి నిర్వహణలో వినూత్న ప్రయోగాలు చేయాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడం వల్ల 1000 కోట్ల రూపాయలు అదనపు భారం పడిందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ 2027 గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా వంశధారను, అటు నల్లమల సాగర్ను అనుసంధానించి ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామన్నారు. తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో గత పాలకులు చేసిన అపచారంపై స్పందిస్తూ కల్తీ నెయ్యి వాడకం మహాపాపమని మండిపడ్డారు. రాష్ట్రానికి 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, 23 లక్షల ఉద్యోగాలు రానున్నాయని, ఆ పరిశ్రమల అవసరాలకు కూడా నీటిని సిద్ధం చేయాల్సి ఉందని వివరించారు. కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందని, రాయలసీమ ఎత్తిపోతల వంటి అంశాలపై ప్రతిపక్షాలు చేస్తున్న గందరగోళాన్ని నమ్మవద్దని కోరుతూ మచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు ద్వారా అన్ని ప్రాంతాలకు నీరందిస్తామని హామీ ఇచ్చారు. నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం కావాలని అనేక కార్యక్రమాలు చేశాను. నీరు మీరు అని పెట్టాను, నీరు చెట్టు అని పెట్టాను. భూగర్భ జలాలు పెంచడానికి, భూమిని జలాశయంగా చేయడానికి ఆ రోజు ఇంకుడు గుంతలు కూడా తవ్వాం. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. నిన్నే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనంతపూర్ జిల్లా మాట్లాడారు. దేశంలో తక్కువ వర్షపాతం పడే జిల్లాల్లో రెండో జిల్లా అనంతపూర్ జిల్లా. అందరూ అన్నారు ఎడారిగా మారిపోతుందని. నా కళ్ళ ముందర చూశాను. 10 సంవత్సరాల్లో 8 సంవత్సరాలు పంట వచ్చేది కాదు, అది కూడా వేరుశెనగ పంట. నేనే ఆ రోజు ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ పెట్టి కడాన ఖర్చులకైనా డబ్బులు ఇవ్వాలని చెప్పి ఆలోచించాను. పై నుంచి వచ్చే నీళ్లు, వర్షపు నీళ్లు భూగర్భ జలాలుగా 5400 టీఎంసీ నీళ్లు, వర్షపు నీరు మనకు అందుబాటులో ఉంది. ఇంకో పక్క 7200 టీఎంసీ నీళ్లు పైనుంచి మనకు వస్తాయి. గోదావరి గాని, కృష్ణా గాని, వంశధార గాని 40 జీవనదులున్నాయి. ఈ జీవనదులన్నీ గాని మనం ఉపయోగించుకుంటే ఈ రాష్ట్రానికి కరువు అనే మాటే లేదు. మనం కూడా పంటల మార్పిడి తప్పనిసరి. వరి కంటే హార్టికల్చర్ వేసుకుంటే, వరి కంటే మిల్లెట్స్ వేసుకుంటే ఎక్కువ ఆదాయం వస్తుంది. మీకు ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాలు చూపించే బాధ్యత మాది, దాన్ని అమలు చేసే బాధ్యత మీది. చిన్న చిన్న నదులుంటే నదులు అన్ని కూడా మీ పరిధిలోకే వస్తాయి. వాగులు, వంకలు అన్ని వస్తాయి. అక్కడుండే అడవులు కూడా మీ పరిధిలో వస్తాయి. అక్కడ మీరు చేయాల్సిన పని భూగర్భ జలాలు పెంచాలి, భూమిని ఒక జలాశయంగా చేయాలి. కల్తీ గీకత వేరే ఉంది, అది నేను మీతో మాట్లాడతా. మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి. 1924 కల్తీ గీ జరిగింది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాసి రకం ప్రసాదం తయారైందా లేదని అడుగుతున్నా. రిపోర్ట్లు వచ్చాయి. కడాన దేవునికి ఇచ్చే గీలో కూడా అనిమల్ ఫ్యాట్ ఉందని, లేకుంటే ఇలాంటివన్నీ పెట్టి
కెమికల్స్ అన్ని మిక్స్ చేశారని. మనల్ని కాపాడాడంటే ఆ వెంకటేశ్వర స్వామి మనల్ని కాపాడాడు తప్ప ఇంకోటి కాదు. రైతు ఉత్పత్తిదారుల సంస్థలను ఎఫ్పిఓ బలోపేతం చేయడం ద్వారానే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఎఫ్పిఓలను కేంద్ర ప్రభుత్వ పథకాలతో అనుసంధానం చేస్తూ ప్రతి సంస్థకు స్పష్టమైన వార్షిక ప్రణాళిక ఉండాలని మంత్రి ఆదేశించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్న రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరుపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ శాఖల కార్యక్రమాలను ఎఫ్పిఓలతో అనుసంధానం చేసి రైతుల జీవనోపాధిని మెరుగుపరచాలని సూచించారు. ఒక ఎఫ్పిఓ ఒక ఉత్పత్తి విధానాన్ని పక్కగా అమలు చేస్తూ వాల్యూ చైన్ అభివృద్ధిపై దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు. ప్రతి ఎఫ్పిఓకు నెలవారీ మరియు వార్షిక ప్రాతిపదికన స్పష్టమైన రోడ్ మ్యాప్, జీవనోపాధి ప్రణాళికలు ఉండాలని స్పష్టం చేశారు. ఎఫ్పిఓల బలోపేతాన్ని అంచనా వేయడానికి ఒక ప్రత్యేక టూల్ అభివృద్ధి చేయాలని, అలాగే ఎన్జిఓల పురోగతిని సమీక్షించేందుకు ఉమ్మడి ఫార్మాట్ను రూపొందించాలని సూచించారు. విజయవంతమైన ఎఫ్పిఓల గాథలను వీడియో డాక్యుమెంటరీలుగా రూపొందించి ఇతరులకు స్ఫూర్తిగా నిలపాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సెర్ప్ కార్యదర్శి వాకాటి కరుణ, డిప్యూటీ సీఈఓ శ్రీరాములు నాయుడుతో పాటు హైపర్ ఇంటర్నేషనల్, కాల్గుడి, డిజిటల్ గ్రీన్ వంటి వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇన్పుట్ కాస్ట్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ లో లో కాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఎలా చేస్తాం అనేది ఒకటి, అంటే ఒక కలెక్షన్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేస్తారా, లేకపోతే ప్రాసెసింగ్ మెథడ్ ఫలానా సపోజ్ అనకాపల్లికి బెల్లం స్పెషల్ అంటారు, అంటే అనకాపల్లిలో బెల్లం బాగా చేస్తారంటే అది ఒక స్టాండర్డైజ్ మోడల్ ఫాలో అవుతారు కాబట్టి అక్కడ బెల్లం బాగా రుచికరంగా అవుతుంది. అలాగే పలాసలో క్యాషినట్ ఉంటుంది, అలాగే పసుపు ఒక చోట ఉంటుంది, ఎందుకంటే అదొక స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంటుంది. లేదా అక్కడ అక్కడ పండించినటువంటి సాయిల్ కండిషన్స్ మీద బెటర్ గా రావచ్చు అవకాశం. సో దానికి ఎఫ్పిఓ కూడా ఒక బ్రాండింగ్ తెచ్చుకునే మెకానిజం మీరు అలవాటు చేయాలి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నెట్వర్క్ అభివృద్ధికి కేంద్రం నిరంతరం నిధులు కేటాయించడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. ఏపీలో జాతీయ రహదారుల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని సామాజిక మాధ్యమం ఎక్స్లో చంద్రబాబు పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ను కేంద్ర మంత్రి గడ్కరీకి ట్యాగ్ చేశారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నెట్వర్క్ అభివృద్ధికి కేంద్రం నిరంతరం నిధులు కేటాయించడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. ఏపీలో జాతీయ రహదారుల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని సామాజిక మాధ్యమం ఎక్స్లో చంద్రబాబు పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ ను కేంద్ర మంత్రి గడ్కరీకి ట్యాగ్ చేశారు. ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న గ్రీన్ ఫీల్డ్ పోర్టులతో పాటు ఇప్పటికే ఉన్న పోర్టులకు కనెక్టివిటీపై కేంద్రం దృష్టి సారించడంపై చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మచిలీపట్నం పోర్ట్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ రాష్ట్రానికి కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. హింటర్లాండ్ నుంచి పోర్టుకు సులభమైన లింకేజీ ఏర్పడడం వల్ల లాజిస్టిక్స్ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయన్నారు. అసంఘటిత రంగంలో ఉన్న భవన నిర్మాణ ఇతర కార్మికులకు గతంలో అందించిన సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రసూతికి 20,000, వివాహానికి 40,000, సహజ మరణానికి 60,000, అంత్యక్రియలకు 20,000 మేర ఆర్థిక సాయం అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ఆధునిక నైపుణ్య శిక్షణ ద్వారా ఏపీలోని కార్మికులు దేశ విదేశాల్లోని ఉపాధి అవకాశాలను దక్కించుకుని అధిక ఆదాయాన్ని ఆర్జించేలా చూడాలని సూచించారు. జిల్లాల వారీగా, రంగాల వారీగా కార్మికుల డేటాబేస్ను రూపొందించాలని, వారిలో నైపుణ్యాల స్థాయిని అంచనా వేయాలని ముఖ్యమంత్రి కార్మిక శాఖకు నిర్దేశించారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కార్మిక శాఖపై సీఎం చంద్రబాబు నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుల్లో ఆధునిక నైపుణ్యాలను, జీవన ప్రమాణాలను పెంచే అంశంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిర్మాణ రంగంలో ఉన్న ప్రముఖ కంపెనీలు ఎల్ఎన్టీ, ఎన్సీసీ, మిట్టల్ సహా వేర్వేరు సంస్థల సహకారంతో వారికి అవసరమైన నైపుణ్య శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నైపుణ్యం పోర్టల్ ద్వారా ఈ డేటాబేస్ను అనుసంధానించడంతో పాటు కార్మికులు లేటరల్ ఎంట్రీ ద్వారా వివిధ కోర్సులు అభ్యసించి ఉన్నత విద్యార్హతను సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గిగ్ వర్కర్లు, నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల ఆదాయాలు గణనీయంగా పెరిగేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. సిమ్యులేషన్ ల్యాబ్ సహా ఆధునిక శిక్షణ నైపుణ్యాల ద్వారా ఉత్పాదకత పెంచే అంశంపై ప్రణాళికలు రూపొందించాలన్నారు. వివిధ రంగాలకు అవసరమైన ఆధునిక పనిముట్లను కూడా కార్మికులకు అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. ఏపీలో ఉన్న కార్మికులు సాంకేతిక పరమైన నైపుణ్యాలు పెరిగితే అధిక ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్రంలోని 20 లక్షల మంది కార్మికులకు నైపుణ్యాలు పెంచేందుకు అనువుగా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో
స్కిల్డ్ లేబర్ను తయారు చేయాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. రాష్ట్రంలో ఏర్పాటు కానున్న వివిధ భారీ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు కూడా మన యువతకు అవసరమని ఆయన అన్నారు. అసంఘటిత రంగంలోని కార్మికులకు మైక్రో ఎంటర్ప్రెన్యూర్లుగాను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నవారిని గుర్తించాలన్నారు. యూనివర్సల్ హెల్త్ పాలసీతో పాటు కార్మిక శాఖ ద్వారా 2.5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య చికిత్సలు, ఆపై ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా భరించేలా చూడాలని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి కనకదుర్గ వారధి కింద ఉన్న శ్రీ శృంగేరి శారదాపీఠ పరిపాలిత భవానీ జలశంకర దేవాలయంలో నవగ్రహాలు శ్రీజంట నాగేంద్ర స్వామి వార్ల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పూజా కార్యక్రమంలో కమలానంద భారతి స్వామి పాల్గొన్నారు. ఆంధ్రుల జీవనాడిగా కృష్ణానదికి అనుబంధంగా ఉన్న దేవాలయం ప్రసిద్ధమవుతోందన్నారు. ఈ దేవాలయం వల్ల హిందూ కుటుంబ వ్యవస్థ వృద్ధి చెంది హిందూ సమాజం 10 తరాలు స్థిరంగా ఉండటానికి పరమేశ్వరుడు ఆశీర్వదిస్తాడని చెప్పారు. గుంటూరు జిల్లా తాడేపల్లి కనకదుర్గ వారధి కింద ఉన్న శ్రీ శృంగేరి శారదాపీఠ పరిపాలిత భవానీ జలశంకర దేవాలయంలో నవగ్రహాలు శ్రీజంట నాగేంద్ర స్వామి వార్ల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు అంకురార్పణ, మండపారాధన, కలశ స్థాపన, అగ్ని ప్రతిష్టాపనం చేశారు. శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో కమలానంద భారతీ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడలో దక్షిణ తీరంలో కృష్ణానదిలో ఉన్న ఏకైక శివాలయమని అన్నారు. ఆధునికంగా 2018లో దేవాలయాన్ని నిర్మించారన్నారు. ఈ దేవాలయాన్ని నిర్మించిన తర్వాత 2018 నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ప్రకాశం బ్యారేజీ దాటి వరద వస్తోందని చెప్పారు. ప్రత్యేకించి ఈ సంవత్సరం జలశంకరుణ్ణి 11 పర్యాయాలు గంగామాత వచ్చి స్పృశించి వెళ్లిందన్నారు. ఈ దేవాలయం నిర్మాణం ఆంధ్రప్రదేశ్కి కరువు లేకుండా చేస్తుందని రుజువు చేస్తుందన్నారు. ప్రతి సంవత్సరం కృష్ణానది పారుతోందని, వేల టీఎంసీల నీరు పోతుందన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమ ఈ ఫిబ్రవరి నెలలో కూడా చిత్తూరు జిల్లా వరకు నీళ్లు వెళ్తున్నాయన్నారు. ఇక్కడ ప్రకాశం బ్యారేజీ దగ్గర కరువు కాటకాలు లేకుండా అన్ని విధాలా సస్యశ్యామలంగా ఉందన్నారు. ఇక్కడ పరమేశ్వరుని పూజించడం వల్ల మనం సస్యశ్యామలంగా ఉంటామని, ఇక్కడ నిర్మితమవుతున్న ఆంధ్రుల రాజధాని అమరావతికి అమరేశ్వరుడు ఉన్నారని, అమరావతికి ఈశాన్యంగా ఇక్కడ శివాలయం ఉందని చెప్పారు. ఈ దేవాలయం ఉజ్వల స్థాయిలో ఎదగబోతుందని, ఆంధ్రుల జీవనాడిగా కృష్ణానదికి అనుబంధంగా ఉన్న దేవాలయం ప్రసిద్ధమవుతోందన్నారు. ఈ దేవాలయం వల్ల హిందూ కుటుంబ వ్యవస్థ వృద్ధి చెంది హిందూ సమాజం 10 తరాలు స్థిరంగా ఉండడానికి పరమేశ్వరుడు ఆశీర్వదిస్తాడని చెప్పారు. ఇక్కడ దేవాలయం నిర్మించాలన్న సంకల్పం ఎలా వచ్చింది అదంతా కూడా ఒక విశేషం. దాంతోపాటుగా ఈ దేవాలయాన్ని నిర్మించిన తర్వాత తర్వాత కుంభాభిషేకం, ప్రత్యేకించి మన దక్షిణామ్నాయ జగద్గురు శంకరాచార్యుల వారు విధుశేఖర భారతీ స్వామి వారు కుంభాభిషేకం చేయడం మహత్తరమైనటువంటి విశేషం. అందుచేతనే మనకు అంతకు ముందు కొన్ని సంవత్సరాల శ్రీశైలం డ్యామ్ కూడా నిండల నీళ్లు కరువు వచ్చింది మనకి. తర్వాత కొంతకాలం సాగర్ దాకా వచ్చాయి, కరువు వచ్చింది. కానీ ఈ దేవాలయం నిర్మితమైన తర్వాత 2018 నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం మన ప్రకాశం బ్యారేజీ దాటి వరద వస్తున్నది. ప్రత్యేకించి ఈ సంవత్సరం ఇక్కడ ఉండేటువంటి పరమేశ్వరుడి, జలధీశ్వరుడిని, జలశంకరుడిని 11 పర్యాయాలు గంగామాత వచ్చి స్పృశించి వెళ్ళింది. కాబట్టి ఈ దేవాలయ నిర్మాణము అనేది ఆంధ్రప్రదేశ్కి కరువు లేకుండా చేస్తూ ఉన్నది అనేటువంటిది రుజువు చేసింది. ప్రతి సంవత్సరం మనకి కృష్ణానది పారుతున్నది, వేల టీఎంసీలు నీళ్ళు పోతూ ఉన్నాయి. అందుచేతనే పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమ ఈ ఫిబ్రవరి నెలలో కూడా ఇంకా చిత్తూరు జిల్లా దాకా నీళ్లు పోతున్నాయి. అలాగే ఇక్కడ మన ప్రకాశం బ్యారేజీ దగ్గర కూడా కరువు కాటకాలు లేకుండా మనకి ఇది వచ్చిన గోదావరి నీళ్లు కానీ అన్ని విధాలుగా కూడా మనకు సస్యశ్యామలంగా ఉంది ఈ దేవాలయం నిర్మించబడిన తర్వాత. కాబట్టి నిర్మితమవుతున్నటువంటి ఆంధ్రుల రాజధాని అమరావతి అటు మనకు పశ్చిమ దిశగా అమరావతి ఉంది. అమరావతికి అమరేశ్వరుడు అమరావతి ఉంది. ఇటు తూర్పు భాగాన అమరావతికి ఈశాన్యంగా, అమరావతికి దాదాపుగా ఈశాన్యంగా ఇక్కడ శివాలయం వచ్చింది. ఇది విశేషం. కాబట్టి ఈ దేవాలయం ఒక ఉజ్వలమైనటువంటి స్థాయిలో ఇది ఎదగబోతూ ఉన్నది.
రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ఉద్యోగులు పాలకుల మధ్య సమన్వయం అవసరమని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఉద్యోగులు పాలకులు వేరు కాదని ఏ సమస్యనైనా పరస్పరం చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులకు నెలవారీ జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసిందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితిని మెరుగుపరుస్తూ అభివృద్ధికి అనునిత్యం కూటమి ప్రభుత్వం సమన్వయంతో కృషి చేస్తోందని తెలిపారు. ఏపీ జేఏసీ అమరావతి 4వ రాష్ట్ర మహాసభ విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిన్న జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇచ్చేశారు. తొలుత విజయవాడలోని లెనిన్ సెంటర్ నుంచి ఉద్యోగులంతా భారీ ర్యాలీగా మహాసభ జరిగే తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్దకు చేరుకున్నారు. అనంతరం నిర్వహించిన సభలో పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వం ఉద్యోగులు దాచుకున్న 26,000 కోట్ల రూపాయలను పక్కదారి పట్టించేసిందని చెప్పారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, వృద్ధులు, దివ్యాంగులకు పింఛన్లు సైతం బకాయి పెట్టి వెళ్లిపోయారన్నారు. ఉద్యోగులకు నెలవారీ జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితిని మెరుగుపరుస్తూ అభివృద్ధి అనునిత్యం కూటమి ప్రభుత్వం సమన్వయంతో కృషి చేస్తుందని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ఉద్యోగుల్లో 60% ఉన్న మహిళలకు ప్రయోజనం కల్పించేలా చైల్డ్ కేర్ లీవ్ కు వయోపరిమితి నిబంధనలకు సడలించామన్నారు. 6,000 కోట్లు మీ డబ్బు ప్రభుత్వం ఖర్చు పెట్టేస్తే ఇవాళ దాన్ని తిరిగి మీకు చెల్లించడానికి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ప్రతి రంగంలోనూ. వైద్య రంగంలో మందులకు బకాయిలు పెట్టారు. స్కూల్ పిల్లలకి వెళ్తే ట్యూషన్ ఫీజు పేమెంట్లు దాదాపు 2,800 కోట్లు బకాయిలు పెట్టారు. కాంట్రాక్టర్లకు ఒక 35,000 పైన బకాయిలు పెట్టారు. ఎక్కడ ఇట్లా చూస్తే ఒక రూపాయి కనపడడం కాకపోగా ప్రభుత్వాన్ని నడపగలమా అనేటువంటి ఒక పరిస్థితుల్లోకి ఒక 3 నుంచి 6 నెలలు పట్టింది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లడానికి మీరు కష్టపడండి, మీ సమస్యల పరిష్కారానికి మేం కష్టపడతామనేటువంటి నమ్మకాన్ని మీకు ఇస్తూ సెలవు తీసుకుంటాను. మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు చేర్చడంలో కీలక పాత్ర ఉద్యోగులదేనన్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేశారు. సమాజం నిర్మాతలు, సమాజ హితం కోసం పనిచేస్తున్న వాళ్ళు ఉద్యోగస్తులని నేను చెప్పాను. ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ హెల్త్ కార్డు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఒక ఎన్టీఆర్ వైద్య సేవ పోర్టల్లో ఈ క్లెయిమ్స్ కి సంబంధించి ఏదైనా గ్రీవెన్సెస్ ఉన్నా, కంప్లైంట్స్ ఉన్నా వాటిని సత్వరమే పరిష్కరించి ఏ ఉద్యోగస్తులకు కూడా ఈహెచ్ఎస్ కార్డు తీసుకుపోయిన తర్వాత ఏ ఎంపానల్డ్ హాస్పిటల్ కూడా కాదు అని చెప్పడానికి లేని పరిస్థితులు తీసుకొచ్చి సమాజంలో భాగంగా ఉంటున్న ఉద్యోగస్తుల ఆరోగ్య సంరక్షణ బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం తీసుకొస్తుంది. రక్తహీనత సమస్య కలిగిన గర్భిణులకు కూడా ఫెర్రిక్ కార్పాక్సీ మాల్టోజ్ ఇంజెక్షన్ ఇవ్వనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ప్రస్తుతం బాలింతలకు మాత్రమే ఇచ్చే ఈ ఇంజెక్షన్ను ఇస్తున్నామని, త్వరలో గర్భిణులకు కూడా ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. హిమోగ్లోబిన్ 10 అంతకంటే తక్కువగా ఉన్నవారికి మాత్రమే ఇచ్చే ఈ ఇంజెక్షన్ వల్ల హిమోగ్లోబిన్ పెరిగి రక్తహీనత సమస్య పరిష్కారం అవుతుందని, తద్వారా ప్రసవ సమయంలో ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని తెలిపారు. ఈ ఇంజెక్షన్ అవసరమైన గర్భిణులకు ఉచిత రవాణా, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తారు. రక్తహీనత సమస్య కలిగిన గర్భిణులకు కూడా ఫెర్రిక్ కార్బాక్సీ మాల్టోజ్ ఇంజెక్షన్ ఇవ్వనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ప్రస్తుతం బాలింతలకు మాత్రమే ఇచ్చే ఈ ఇంజెక్షన్ను ఇస్తున్నామని, త్వరలో గర్భిణీలకు కూడా ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలియజేశారు. కిందటేడాది ప్రభుత్వ సెకండరీ ఆసుపత్రుల్లో ప్రసవించిన వారిలో రక్తహీనత సమస్య కలిగిన 53,500 మందికి నిర్దిష్ట ప్రమాణాలు అనుసరించి ఈ ఇంజెక్షన్ను ఇచ్చారన్నారు. ఒక్కొక్క ఇంజెక్షన్ ధర 1,478.40 అని తెలియజేశారు. ఈసారి గర్భిణీల్లో 18,950 మందికి కూడా ఇంజెక్షన్ ఇచ్చేందుకు కేంద్రం ఆమోదించిందన్నారు. వీరితో పాటు యథావిధిగా 53,500 మంది బాలింతలకు ఈ ఇంజెక్షన్ను ఇస్తారన్నారు. రాష్ట్రంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 9వ తేదీ నుండి 28 వరకు జనాభా లెక్కల సేకరణ జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ వెల్లడించారు. జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ సజావుగా జరిగేందుకు ఇప్పటి నుండే తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జనాభా లెక్కల సేకరణ ప్రక్రియపై క్షేత్రస్థాయిలో ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే తగిన మార్గదర్శకాలను జారీ చేయడం జరిగిందని, వాటిని తూచా తప్పక పాటించి జనాభా లెక్కల సేకరణ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేయాలని అన్నారు. జనాభా లెక్కల సేకరణ 2027పై గురువారం ఏపీ సచివాలయంలో రాష్ట్ర స్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ జనాభా లెక్కల సేకరణ 2027పై ప్రజల్లో అవగాహనకు ప్రత్యేక ఐఈసీ మెటీరియల్ను ప్రచురించి అన్ని జిల్లాలకు పంపాలని అన్నారు. అంతేకాక ఎన్నికల సమయంలో వలె నిర్దిష్ట కాలపరిమితిలో చేయాల్సిన పనులపై ప్రత్యేకంగా బుక్లెట్ను ప్రచురించి జిల్లాలకు పంపాలని సీఎస్ విజయనంద్ సూచించారు. జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ సజావుగా జరిగేందుకు ఇప్పటి నుండే తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జనాభా లెక్కల సేకరణ ప్రక్రియపై క్షేత్రస్థాయిలో ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే తగిన మార్గదర్శకాలను జారీ చేయడం జరిగిందని వాటిని తూచా తప్పక పాటించి జనాభా లెక్కల సేకరణ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేయాలని అన్నారు. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంపై కూటమి పార్టీల మధ్య సమన్వయానికి త్రిసభ్య కమిటీని నియమించాలని నిర్ణయించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నిన్న 2 గంటల పాటు సాగిన కూటమి నేతల భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు లోకేష్, పయ్యావుల కేశవ్, ఆనం రామనారాయణ రెడ్డి, సత్యకుమార్ యాదవ్, పార్థసారథి పాల్గొన్నారు. మంత్రులు కేశవ్, సత్యకుమార్, కందుల దుర్గేష్లతో కమిటీ వేయాలని తొలుత నిర్ణయించారు. అయితే ఈ నెల 11 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నందున మంత్రులు బిజీగా ఉంటారన్న ఉద్దేశంతో ఆ ప్రతిపాదన విరమించుకున్నారు. తెదేపా నుంచి ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు పేరును నిర్ణయించారు. జనసేన, భాజపాల నుంచి కమిటీలోకి ఎవరిని తీసుకుంటారన్నది నేడు స్పష్టత రానుంది. తరతరాలుగా వెంకటేశ్వర స్వామి తమ ఎలవేల్పు అని హిందువులు మనోభావాలతో కొందరు ఆటలాడుకుంటున్నారని, ఇది చాలా దారుణమని శృంగేరి పీఠం ప్రతినిధులు చలపతి విమర్శించారు. ప్రెస్ క్లబ్లో నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ హిందూ ద్రోహి అని, అయినా హిందువులు ఓటు వేయలేదా అని ప్రశ్నించారు. శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీతో హిందువులు తీవ్ర ఆవేదనలో ఉన్నారని పేర్కొన్నారు. రాజకీయాలు చేయకుండా భక్తుల విశ్వాసాన్ని కాపాడేందుకు అందరూ పనిచేయాలని, భక్తులకు నాణ్యత గల లడ్డూలు అందించాలని కోరారు. సమావేశంలో శర్మ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మనం పాటించాల్సిన షరతులన్నింటినీ కూడా వాటిని అమలు చేయకుండా దాని నుంచి మార్పులు తీసుకొచ్చి ప్రీ కండిషన్స్ అనే ఇదితో అందరికీ అవకాశం ఇవ్వాలి అనే ఉద్దేశంతో చేసిన దాని గురించి బహిర్గతం కానివ్వకుండా దాన్ని దాచి ఉంచడం జరిగింది. ఇదే కాకుండా గత ప్రభుత్వంలో అనేక జీవోలని దాచిపెట్టారు, ప్రజలకు తెలియనివ్వకుండా. చాలా కాలం ఆ జీవోలన్నీ కూడా బయటికి రాకుండా చేశారు. అందులోనే ఇది కూడా ఒక భాగం. మరి ప్రత్యేకించి ఒక ఆవు నెయ్యి తీసుకోవాలంటే ప్రత్యేకమైనటువంటి కండిషన్స్ దానిలో టెండర్ షెడ్యూల్లో పొందుపరిచింది. అంత ముందు కూడా టీటీడీ వ్యవహారం ఈ నెయ్యి కొనడం, లడ్డూ తయారీ చేసేటువంటిది ఇవి కొత్తగా వచ్చిన విషయం కాదు. గత ఎన్నో సంవత్సరాలుగా దాన్ని ఆ నియమాలను పాటిస్తున్నారు. దాన్ని మార్చవలసిన ఆవశ్యకత ఏదైనా ఉంటే ప్రజల ముందు కానీ పాలకుల ముందు కానీ పెట్టి చేయాలి. అట్లా కాకుండా వాళ్ళలో వాళ్ళే దానికి ఉన్న కండిషన్స్ అన్నీ కూడా రాజీ మార్గంలో తగ్గించారు. అంటే 3 సంవత్సరాలు కనీస వ్యాపారం చేసి ఉండాలి, టెండర్లో పాల్గొనేవాళ్ళు 250 కోట్లు టర్నోవర్ కనీసం వ్యాపారం చేసి ఉండాలి, సంవత్సరం మొత్తంలో ఇన్ని లక్షల లీటర్ల నుంచి నెయ్యిని తయారు చేసి ఈ విధంగా అమ్మటం అనేది స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ కూడా ఒక లిబరలైజేషన్ పాలసీ అనే పద్ధతిలో వాళ్ళకే వాళ్ళు చేసేయడం జరిగింది. మీరు ఆడుకోవడానికి మీకు బోల్డెన్ని వ్యాపారాలు ఉన్నాయి, బోల్డెన్ని విభాగాలు ఉన్నాయి. ఇవేమీ చాలక హిందువుల మనోభావాలతో ఆడుకొని హిందువుల యొక్క ఆలోచనల్ని నాశనం చేసి హిందువులే మీకు చులకనగా దొరుకుతున్నారా? హిందూ దేవాలయాలే మీకు చులకనగా దొరుకుతున్నాయా? అసలు ఎందుకు మీరు ఈ రకంగా ఒక చర్చిలోనో ఒక మసీదులోనో మీరు చేసి చూడండి. అలాగే తిరుపతిలో ఓ టోకెన్లు వెనకాల సిలువేసినటువంటి బొమ్మలతో టోకెన్లు ప్రింట్ చేస్తే ఆ రోజు ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని సస్పెండ్ చేశారు, ఆయన కాదు అన్నందుకు. ఇలా ఎందుకు హిందువులంటే మీకు ఎందుకు చులకన భావన? హిందువులు కూడా మీకు ఓట్లు వేస్తేనే కదా మీరు అందరూ అధికారాల్లో ఉన్నది. హిందువులంటే ఎందుకు చులకనగా చూస్తున్నారు మీరు? మా వెంకటేశ్వర స్వామి లడ్డు అంటే ప్రపంచంలో ఏ దేవాలయంలో కూడా తయారు చేయలేరు అటువంటి లడ్డూని. అటువంటి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి లడ్డు నెల రోజులు మీరు బయట పెట్టినా కూడా తింటే ఆ టేస్ట్ నిలబడేటువంటి లడ్డూని తీసుకొచ్చిన 24 గంటల్లో బూజు పట్టి తినటానికి పనికి రాకుండా అసలు అందులో ఏముందో తెలియదు, ఏం వేశారో తెలీదు. ఆ పాపాలన్నీ ఆయన జోలికి వెళ్ళారు. ఆయన సొమ్ము తిన్న ఏ ఒక్కడు బాగుపడిన వాడు చరిత్రలో లేదు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.